రంగమన్నారు గారు. ఓకే. నమస్కారం విజయశాంతి గారు. గురూజీ. నమస్కారం గురుగారు. నా పేరు రంగమన్నారండి. నాది 56 సంవత్సరాలు. రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాను. అది స్వస్థలం. రాజరాజేశ్వరి గారు పరిచయం చేశారండి నన్ను. నేను సంగీతం, డాన్స్ టీచర్‌ని. మొట్టమొదటిసారి చెప్పినప్పుడు చాలా అంటే నాకే అనిశ్చయంగా అనిపించింది. చెయ్యగలనా 24 రోజులు నిరాహారం అంటే అసలు మామూలుగానే 3 పూటల ఒక పూట అవ్వంగానే రెండో పూటకి ఎదురు చూస్తూ ఉంటాము. అలాంటిది ఈ నిరాహారంగా ఉండడం అనేది ఎంతవరకు సాధ్యం నాకు అనుకున్నాను కానీ, అది మొదలుపెట్టిన దగ్గర నుంచి అసలు ఏదో కన్నుమూసి తెరిచేంతలో అయిపోయినట్టుగా అలాగా మీరు చెప్పినట్టుగానే అలా సాగిపోతుందన్నారు. అలానే సాగిపోయింది. ఇంకా నాలో మార్పుల విషయానికొస్తే చాలా అద్భుతమైన మార్పులు గమనించాను గురువుగారు. మొట్టమొదట ఏంటంటే మానసికంగా చాలా స్థైర్యం వచ్చింది. ఇదివరకులాగా విపరీతమైన ఆందోళన, అది ఒక భయం అలాంటివి అసలు చాలా చాలా తగ్గాయి. చాలా ఇంచుమించు పోయినట్టే నాకు అనుభూతి కలిగింది. తర్వాత ఇక ఫిజికల్‌గా అంటే ఆరోగ్యపరంగా మార్పులు అంటే ఆహ్, మొట్టమొదట బాడీలో షేప్‌లో ఆహ్, డ్రాస్టిక్ చేంజ్. ఇక ఎంత తేలికైన ఫీలింగ్ అంటే ఎంత యాక్టివ్‌గా ఎంత పని చేసినా ఒక అలసట అనేది లేకుండా చాలా అద్భుతమైన మార్పయితే నేను ఒక వారం రోజుల్లో చూడగలిగానండి. లేదంటే అంటే నాకు డయాబెటిస్ ఇంకా కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. అవన్నీ కూడా చాలా తగ్గాయి. ఆహ్, యాక్టివ్‌నెస్ అనేది మాత్రం ఇంకా అసలు అది వండర్‌ఫుల్ అండి. ఎంత ముఖ్యంగా నడకలో ఇదివరకు మెట్లు దిగడం కూడా చాలా కష్టంగా అనిపించేది. అలాంటిది నేను సెకండ్ ఫ్లోర్‌లో ఉంటామండి మేము. అది అసలు లిఫ్ట్ అనేది మానేశాను. ఎక్కడం, దిగడం కూడా ఎన్ని సార్లు ఎక్కినా, ఎన్ని సార్లు దిగినా కూడా అసలు ఎలాంటి అలసట గాని, ఆహ్, ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయగలుగుతున్నాను. అలాగే నేను డాన్స్ క్లాసెస్ తీసుకునేటప్పుడు కింద కూర్చొని లేచే పోస్చర్స్ చాలా కాలంగా చేయలేకపోతున్నానండి. వాళ్ళకి చెప్పేటప్పుడు కూడా జస్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేయడం తప్ప నేను చేసి చూపించడం అనేది కొంచెం కష్టతరంగా ఉండేది. అవి కూడా పోయి ఇప్పుడు నేను భంగిమలన్నీ కూడా వాళ్ళకి చక్కగా నేర్పించగలుగుతున్నాను. ఇంకా ఎనర్జైజేషన్ టైమ్‌లో అంటే ఆ అనుభూతి వర్ణించలేనిదండి. చెప్తుంటే ఒక విధమైన ప్రకంపనలనమాట. ఒక పాజిటివ్ వైబ్స్, ఒక అద్భుతమైన ఆ కాంతిని మీరు ఫీల్ అవ్వండి యూనివర్స్ నుంచి అని మీరు చెప్తున్నప్పుడు అది నిజంగానే ద ఫ్లో అది ఒక కాంతి అలాగా నాలో ప్రవహిస్తున్నట్టుగా ఏవో కొన్ని ఆహ్, ఎంత వెలుగులు అలాంటి చాలా అనుభూతులు పొందాను గురువుగారు. మీకు అనేక, అనేక శతకోటి సహస్ర వందనాలు. చాలా చాలా ధన్యవాదాలండి. ఆహ్, ఇది ఇంకా మళ్ళీ మళ్ళీ చేయగలిగే శక్తి మీరు నాలో నింపారని నేను నమ్ముతున్నానండి. అది మీరు ఆ చిరునవ్వు నవ్వుతూ అలా అంత ఓపికగా ప్రతి ప్రశ్నకి అలా చక్కగా సమాధానం చెప్పి అది ఆ ఎనర్జైజేషన్ అంటే మామూలుగా కాదండి. రియల్లీ ఆ ఫీల్ అనేది మాకు అనుభూతి కలుగుతోంది. ఇంకా నాట్యం పరంగా కూడా నాకు చాలా కొత్త కొత్త థాట్స్, కంపోజిషన్స్ నిజంగా నాకు చాలా పాజిటివ్‌గా ఒక అద్భుతమైన జీవితమే అందించారు గురువుగారు. చాలా చాలా ధన్యవాదాలండి. రాజరాజేశ్వరి గారు కూడా ఈ ముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆవిడ కూడా పాపం చాలా మోటివేట్ చేసి ఒక ఫస్ట్ 1 మంత్ నేను అంత సీరియస్‌గా తీసుకోలేదు నిజంగా. తర్వాత కూడా మళ్ళీ ఆవిడ ఎక్స్‌ప్లెయిన్ చేసి "ఒక్కసారి చేసి చూడండమ్మా మీకేమి ఇబ్బంది ఉండదు. అంతగా చేయలేకపోతే మీరు మధ్యలో ఆపేయొచ్చు కూడా. దాని మూలాన కూడా మీకు ఎలాంటి ఇది ఉండదన్నారు." సో, ఆ ధైర్యంతోటి ముందడుగు వేశాను. చాలా చాలా ధన్యవాదాలు గురువుగారు. రైట్. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్.